ఇలాంటి సినిమాలు స్క్రీన్ మీదకి వస్తున్నాయంటే దానికి కారణం ప్రొడ్యూసర్స్ ప్యాషన్. ఇంత కమర్షియల్ యాటిట్యూడ్ ఉండే ఈ స్క్రీన్లో ఇలాంటి సినిమా తీయాలి, ఒక సందేశంతో సినిమా తీయాలి అని ముందుకొచ్చిన బాబురావు గారికి, ఆయనకి సపోర్ట్గా నిలిచిన మా హర్రామ జోగయ్య గారికి, రాంబాబు గారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. తెలుగు అమ్మాయి ఈ ప్రపంచంలో ఏం చేసినా, ఏది సాధించినా అమ్మాయే సాధించింది, ఆడదే సాధించింది. ఇది కేవలం అందమైన తెలుగు అమ్మాయిలా మనకి స్క్రీన్ మీద ఈ టైటిల్ కనబడ్డా దీని వెనకాల చాలా స్ట్రగుల్ ఉంది. ఈరోజు బర్నింగ్ ప్రాబ్లం. మనకి అర్ధరాత్రి స్వతంత్రం వచ్చింది కానీ ఇంతవరకు ఆడదానికి రక్షణ రాలేదు. ఆ రక్షణ కల్పించుకోవడం కోసం ఆ బాధ అనుభవించేది, తెలుసుకునేది, దాంట్లో ఉండే కష్టాన్ని అర్థం చేసుకునేది ఓన్లీ ఆడదే. అందుకే ఆ ఆడది సాధించిన ఒక గొప్ప కొత్త భగవద్గీతే ఈ తెలుగు అమ్మాయి కథ. సినిమా వస్తుంది కాబట్టి ఇది తప్పకుండా సెన్సేషనల్ విజయం సాధించాలి. దయచేసి మీరు అరికట్టి చిన్న సినిమాని ప్రమోట్ చేసేలా చేయవలసిందిగా ఈ సభాముఖంగా గురువు గారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగు అమ్మాయి తెలంగాణ అమ్మాయి కాదు, రాయలసీమ అమ్మాయి అసలే కాదు, కోస్తాంధ్ర అమ్మాయి అంతకన్నా కాదు. ఇది మూడు ప్రాంతాలకి సంబంధించినటువంటి ఒక తెలుగు అమ్మాయి కథ. ఇది ఆ విధంగానే తయారైంది. ఇది కథావృత్తం కూడా అదే విధంగా ఉంటుంది. దేవుడి సినిమా తర్వాత వందే మాత్రాన్ని పెట్టుకోకుండా ఎలా ఉంటామండి ఈ సినిమాకి? దేవుడి సినిమా మీకు తెలుసు కదా, మ్యూజికల్ హిట్ అది. అలాంటి వాడిని ఎలా వదులుకుంటున్నాం? అందుకని మళ్ళీ వందే మాత్రాన్ని పెట్టుకున్నాం. ముందు కూడా పెట్టుకోబోతున్నాం. ఇప్పుడు చెప్పదలుచుకోలేదు కానీ ముందు కూడా పెట్టుకోదలుచుకున్నాం. కాబట్టి ఈ యూనిట్ దేవుడి యూనిట్ అనండి, మరొక యూనిట్ అని ప్రొడ్యూసర్తో సైతంగా ఇది బ్రహ్మాండమైన సినిమా తీసామని మేము అనుకుంటున్నాం. మిమ్మల్ని అందరినీ రంజింపజేస్తుందని తప్పనిసరిగా అని కూడా అనుకుంటున్నాం. అసలు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఎటు ప్రయాణం చేస్తుందో తెలియని రోజుల్లో 40 కోట్ల 50 కోట్ల ఇంకా కొంచెం దాటి 60 కోట్ల అని కోట్లు లెక్క పెడుతున్న సమయంలో ఇలాంటి ఒక సినిమా తీయాలని, బడ్జెట్లో తెలుగు సినిమా తీయాలని, బడ్జెట్ ఇవన్నీ పక్కన పెట్టండి, ఒక తెలుగు సినిమా తీయాలని బాబురావు గారికి ఆలోచన రావడం ఏంటి? ఆ ఆలోచన ఏమో హరిరామ జోగయ్య గారికి బాధ్యత అప్పగించడం ఏంటి? రాంబాబు వీళ్ళందరూ కలిసి సినిమాని చేయడం ఏంటి? ఆలోచిస్తే ఈ 21వ శతాబ్దంలో ఇది ఒక పెద్ద మిరకిల్లా కనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎవడో ఇవాళ సినిమా తీయడం కోసం ముందుకు రావట్లా. మా పోటీ వాళ్ళే భయపడుతున్నాం. ఇన్ని సినిమాలు తీసి, ఇన్ని సినిమాలు చేసి అసలు సినిమా తీయాలా వద్దా? ఇవాళ ఎటు ప్రయాణం చేస్తున్నారు? అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉందా, లేకపోతే మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీని మనం తీసుకెళ్లి తమిళ ఇండస్ట్రీకి, డబ్బింగ్ ఇండస్ట్రీకి అప్పగించేసామా అని ఆలోచిస్తున్న టైంలో ఈ ప్రయత్నం చేశారంటే రియల్ గా వారి సాహసానికి నేను మనసారా వాళ్ళని అభినందిస్తున్నాను. అసలు మనం తెలుగును కూడా మనం మర్చిపోయి తెలుగు కూడా ద్రోహం చేస్తున్నావా అనే పరిస్థితి ఏర్పడింది. ఏ సినిమా టైటిల్ చూసినా ఒక్కటి కూడా తెలుగు టైటిల్ కాదు. తమిళనాడులో తమిళ్ టైటిల్ పెట్టకపోతే సినిమాకి రాయితీ లేవని ప్రభుత్వం ఇస్తే 100కి 100 మంది తెలుగు టైటిల్సే పెట్టారు. రోబో లాంటి సినిమా మనం తెలుగులో పిచ్చోళ్ళం, అమాయకులం, సన్నాసులం కాబట్టి రోబో ఇంగ్లీష్ టైటిల్ మనకు పెట్టారు, యంత్రమైన టైటిల్ తమిళ్లో పెట్టుకున్నారు. అంటే దీన్ని బట్టి మనం ఎంత అసమర్థులో మనకు అర్థమవుతుంది. చాలా రోజుల తర్వాత అచ్చమైన తెలుగు పేరు తెలుగు అమ్మాయి. నాకు హరిరామ జోగయ్య గారు మొత్తం కథ చెప్పారు. చాలా ఇంప్రెస్ అయ్యాను.
నిజంగా చాలా మంచి కథ. ఆ అమ్మాయి సలోని, షీఈ్ లక్కీ, చాలా అదృష్టవంతురాలు అమ్మాయి. ఒక రకంగా ఆ అమ్మాయిని అభినందించాలి, ఎందుకంటే చీర కట్టుకునే వేషం వేయడానికి ఒప్పుకున్నందుకు. అట్లాగే మేస్త్రి సినిమాకి రాసిన డైలాగులు మామూలు డైలాగులు కాదు, ఎరగదీసే డైలాగులు. ఆ మేస్త్రి సినిమాకి డైలాగులు రాసింది మా రాజేంద్ర కుమార్. అలాగే దేవుడి చిత్రం, చాలా మంచి రైటర్. వీళ్ళందరూ ఫోకస్ లో కనిపించట్లా, దురదృష్టం అది. చెప్పానుగా ఇప్పుడే, టాలెంట్కి వాల్యూ లేదు, మార్కెట్కే వాల్యూ ఉందని. కాబట్టి ఈ టాలెంట్కి చాలా తొందరలో వాల్యూ వస్తుంది. బహుశా ఈ సినిమా ద్వారా వీళ్ళందరికీ ఆ గుర్తింపు రావాలని మనసారా కోరుకుంటున్నాను. నేను ఈ సినిమాలో మిస్ అయినందుకు తెలుగు అబ్బాయిగా మళ్ళీ వీళ్ళ ద్వారా వద్దాం అనుకుంటున్నాను. నేను చేసిన సాంగ్ అది మర్యాద రామన్లో. అది ఆ సాంగ్ క్రెడిట్ రాజమౌళి గారిది, మర్యాద రామన్ క్రెడిట్ రాజమౌళి గారిది. దాని నుంచి తెలుగు అమ్మాయి అని పెట్టడం చాలా గ్రేట్ అండి. తెలుగు అమ్మాయి సినిమా, ఈ తెలుగు అమ్మాయి పేరు వల్ల మళ్ళీ అందరికీ మా మర్యాద రామన్ కూడా గుర్తొస్తుంది. సో మా మర్యాద రామన్ అంత హిట్ అవ్వాలని ఈ తెలుగు అమ్మాయి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వేడుకకు విచ్చేసినటువంటి దర్శక నిర్మాతలకు, నా తోటి సహ నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, పాత్రికేయ మిత్రులకు, హరిరామ జోగయ్య గారు ఎప్పుడూ షూటింగ్లో పంచె కట్టుతో తెలుగుదనం మూర్తీభవించిన నిర్మాత. ఆనిముత్యాల్లాంటి ఎన్నో చలనచిత్రాలను నిర్మించి ఆయన నేతృత్వంలో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. సాయి కుమార్ గారు, సాయి, విక్రమ్, హర్ష ఆడియో సిడి రిలీజ్ సందర్భంగా ఇక్కడ ఇలా అందరినీ కలుసుకుంటున్నందుకు చాలా తృప్తిగా, ఆనందంగా ఉంది. ప్రస్తుతం ఈ పాటలు ప్రేక్షక ఆదరణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చెప్పవలసిందంటూ ఏమీ లేదు. ఇకపోతే మ్యూజిక్ హీరో, ఈరోజు హీరో నా క్షేమంగా వెళ్ళే లాభంగా రండి. ఆదివారం ఆడవాళ్ళకి సెలవు, రెండిట్లకి తనే చేశాడు వందే మాత్రం శ్రీనివాస్. వాళ్ళ దేవుళ్ళు కూడా తనే చేశాడు. అటువంటి 3 పిక్చర్స్ సూపర్ డూపర్ ఇచ్చిన తెలుగమ్మాయి తను చేశాడు. డెఫినెట్ గా తను చాలా కష్టపడి ఆడియో ఇచ్చాడు. ఉన్నాయి 4 సాంగ్స్ అయినా డెఫినెట్ గా ఆడియన్స్ లో రేపు థియేటర్కి వచ్చిన తర్వాత ప్రతి సాంగ్ నిలబడే సాంగ్స్ ఇచ్చాడు. మెయిన్ మా సునీల్ థ్యాంక్ చెప్పుకుంటూ, మా బ్రదర్ ఈల్ నాని గారికి అందరికీ థ్యాంక్ చెప్పుకుంటూ, ఈ కార్యక్రమాన్ని పండగలాగా చేసిన మీ అందరికీ థ్యాంక్ చెప్పుకుంటూ, respected guest on the dais, the media audience, Vaishnavi Movies, I would like to thank all my producers, my directors, my choreographers, cinematographer, music directors, music lyrics, my colleagues, my seniors, everybody for making a fantastic product, which I want every Andhra girl to relate. Telugu Ammai is all about an Andhra girl, a Telugu girl. It's not only about inner or outer beauty. It's the it's a mixture of everything: emotions, courage, and how she handles any situation, be it simple or complicated or love, anything, come what may. She's ready to face it. It's all about a Telugu girl. And I request every family to go and watch. And I would love to have your blessings, wishes and media support once again on Telugu Ammai. Thank you, one and all.